యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట అందరికీ శుభాభివందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతికారములతో రేయింబవులు మానక కొనియాడబడుచున్న మా దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రార్థించుటకు ఇటు అవకాశము దయచేసినందుకు వందనములు. జూన్ నెల 14వ తారీఖులోనికి మేము ప్రవేశించి ఉంటుండగా ఇప్పటి వరకు మీ కాపుదల మాకు దయచేశారు. ఈరోజు నిబిడల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడలకి మీరు తోడుగా ఉండండి. నిబిడలైక ప్రతి అవసరమును తీర్చండి. దినములు నీడ వల్లే గతిస్తున్నాయి. ప్రతిరోజు కూడా మీ ప్రేమ మేడలో చూపిస్తూ ఉన్నారు. మీకు తగినట్టుగా మేము జీవించాలి. మనుషుల వల్లే పైరూపము చూసే దేవుడు కాదయ్యా. మా హృదయాలు ప్రభా మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించే జీవితాలు మాకు ఇంకా కావాలి. అనేక విషయాలు మేము తప్పిపోతున్నాం. అలా కాకుండా మీకు విధేయులుగా మీకు ఇష్టమైనటువంటి జీవితాలు జీవించగలిగిన స్థితిని మా అందరికీ దయచేయమని, నిబిడలేక పనులకు మీరు తోడుగా ఉండి ఈరోజు అంత సంతోషంగా ఉండేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.